హలో గైస్, నమస్తే. వెల్కమ్ టు ఏడీబీసీ మీడియా. తెలంగాణలో ఇటీవల మనం చూసాం, కల్వకుంట్ల కవిత తెలంగాణ రక్షణ సేన అంటూ ఒక పార్టీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఆ పార్టీకి సంబంధించి ఎన్నికల సంఘం కొన్ని అభ్యంతరాలు అయితే వ్యక్తం చేసింది. పార్టీ పేరుకు సంబంధించి ఆమె అప్లై చేసుకున్న సమయంలో ఆ గుర్తింపుకు సంబంధించి ఈసీ కొన్ని అభ్యంతరాలు తెలియజేస్తూ ఆమెకు ఒక లేఖను కూడా రాసింది. తెలంగాణ రక్షణ సేన, సో టీఆర్ఎస్ అనే సంక్షిప్త పదంగా ఇది వస్తుంది. అయితే గతంలో మనం కేసీఆర్ ఏర్పాటు చేసినటువంటి టీఆర్ఎస్ అనేది మనం విన్నాం. ఆ తర్వాత అది కాలక్రమేణా గత ఎన్నికల ముందు బీఆర్ఎస్గా దాన్ని మార్చడం జరిగింది. అయితే కవిత ఏర్పాటు చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో తెలంగాణ రక్షణ సేన, సంక్షిప్తంగా అదే టీఆర్ఎస్ను పోలి ఉందని, దీనివల్ల ఖచ్చితంగా ఎన్నికల సమయంలో ఓటర్లు దానికి సంబంధించి చాలా వరకు ఇబ్బంది పడే అవకాశం ఉందని, తప్పులు జరిగే అవకాశం ఉందని ఈసీ గుర్తించింది. అలాగే సుమారు కవిత ఈ విధంగా టీఆర్ఎస్ పేరును కాపీ చేసి వాడుకున్నారు అంటూ 1100 కంప్లైంట్లు కూడా ఇప్పటికే ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు వెళ్ళాయి. వీటన్నిటి మీద కూడా ఒక రిపోర్ట్ అయితే తయారు చేసుకుంది. దీని ప్రకారం కవిత అప్లై చేయగానే ఈ యొక్క అప్లికేషన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. దాదాపు ఒక 15 రోజుల సమయం ఇస్తున్నాం, ఒక 3 పేర్లు సజెస్ట్ చేసుకొని పంపించండి, వాటిలో ఒకటి ఫైనల్ చేసుకుంటామంటూ కూడా ఈసీ తెలియచేయడం జరిగింది. సో మరో 3 పేర్లు కవిత ఇవ్వడానికి ఆసక్తి అయితే చూపించడం లేదు. నేరుగా ఈ యొక్క ఎన్నికల సంఘం ఏదైతే దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తుందో దానిపై ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది తాజాగా. అయితే టీఆర్ఎస్ పేరును కవిత వదులుకోవడానికి ఆసక్తి చూపించడం లేదనేది మనకి స్పష్టంగా అర్థమవుతోంది. తెలంగాణ రక్షణ సేన అంటూ కూడా ఆమె ఈ యొక్క పేరును అయితే అనౌన్స్ చేశారు. ఏప్రిల్లో ఈసీ దానికి ఆమోదముద్ర వేసింది. కానీ తాజాగా దాదాపు 1100 నుంచి 1200 కంప్లైంట్లు వచ్చాయి. వీటి మీద వెంటనే ఎన్నికల సంఘం రంగంలోకి దిగింది. ఈ కంప్లైంట్లన్నింటినీ కూడా పరిశీలించడం జరిగింది. అయితే దీనివల్ల క్షేత్రస్థాయిలో ఎవరైతే ఓటర్లు వేస్తారో వారు ఖచ్చితంగా దీనికి సంబంధించి ఇబ్బంది పడతారనే విషయాన్ని గుర్తించి, ఒక 2 రాజకీయ పార్టీలకి ఇబ్బంది వచ్చే అవకాశం ఉందని ఈసీ ముందుగానే గుర్తించి ఆమెకి దీనికి సంబంధించి పర్మిషన్ అయితే ఇవ్వలేదు. మరొక 3 పేర్లు సజెస్ట్ చేసుకొని సూచించాలనే విషయాన్ని కవితకు తెలియచేయడం జరిగింది. అయితే కవిత మాత్రం ఈ విషయంలో వెనకడుగు వేయడం లేదు. తెలంగాణ రక్షణ సేన అనేది సంబంధించినటువంటి టీఆర్ఎస్ నేమ్తోనే ఆమె ముందుకు వెళ్లాలని చేస్తోంది. అయితే ఢిల్లీ హైకోర్టుని కవిత ఆశ్రయించడంతో ఢిల్లీ హైకోర్టు కూడా దీనిపై ఒక కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల సంఘ విధుల్లోకి తాము జోక్యం చేసుకోలేమని, దీనిపై విచారణ జరుగుతోంది కాబట్టి దీంట్లో మేము తాము జోక్యం చేసుకోమంటూ కూడా ఢిల్లీ హైకోర్టు తెలియజేసింది. అంతేకాకుండా ఢిల్లీ హైకోర్టు మరో కీలక విషయాన్ని కూడా తెలియజేసింది. ఏదైతే మీకు 15 రోజుల గడువు ఇచ్చిందో కేంద్ర ఎన్నికల సంఘం, ఈ 15 రోజుల్లో మీరు వారికి సమాధానం ఇవ్వాలనే విషయాన్ని కూడా ఢిల్లీ హైకోర్టు తెలియజేసింది. తదుపరి నిర్ణయాల ప్రకారం హైకోర్టు ఏదైనా దీనిపై ఒక సూచన చేసే అవకాశం కనిపిస్తోంది. మొత్తంగా బీఆర్ఎస్ పార్టీ కూడా ఖచ్చితంగా దీనిపై ఏదైతే తీర్పు వస్తుందో దాని మీద మళ్ళీ కోర్టుకు వెళ్ళే అవకాశాలే కనిపిస్తూ ఉన్నాయి. బీఆర్ఎస్ కూడా ఈ టీఆర్ఎస్ నేమ్ని కవిత తీసుకోవడం వారు సంతృప్తిగా లేరు. ఖచ్చితంగా ఎన్నికల సంఘం నుంచి తిరస్కరణకు గురైన తర్వాత బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఇదే విషయాన్ని తెలియజేశారు. మా టీఆర్ఎస్ పార్టీ పేరును కవిత కాపీ చేసుకొని వాడుకుంటున్నారంటూ కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్లు కూడా చేశారు. అయితే కవిత మాత్రం తాను నిలబడినటువంటి సిద్ధాంతానికి నిలబడుతోంది. టీఆర్ఎస్ పేరును మాత్రం వదులుకోవడానికి సిద్ధంగా లేదంటూ కూడా తెలుస్తోంది. న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపి గతంలో ఇటువంటి పరిస్థితులు ఏమైనా వచ్చాయా, దానికి సంబంధించి కేసులను, వాటికి సంబంధించినటువంటి తీర్పులను కూడా పరిశీలిస్తూ ఢిల్లీ హైకోర్టులో దీనికి సంబంధించి పిటిషన్ వేయడం జరిగింది. అయితే ఢిల్లీ హైకోర్టు మాత్రం ఈసీకి ముందు సమాధానం చెప్పాలనే విషయాన్ని తెలియజేసింది. కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలో ఉన్నటువంటి అంశాలు తాము జోక్యం చేసుకోవాలనే విషయాన్ని మాత్రం కవిత తరపునటువంటి లాయర్లకు తెలియచేయడం జరిగింది. సో చూడాలి, దాదాపు మరికొద్ది రోజుల్లో దీనిపై పూర్తి వివరణ వచ్చే అవకాశం కనిపిస్తోంది. మరోపక్క బీఆర్ఎస్ కూడా సిద్ధమవుతోంది. ఒకవేళ దీనికి అనుకూలమైనటువంటి తీర్పు వస్తే సుప్రీంకోర్టు వరకు కూడా బీఆర్ఎస్ వెళ్లేందుకు కూడా సిద్ధమవుతున్నట్టు చాలామంది తెలియజేస్తూ ఉన్నారు.